డీటెయిల్స్ చూస్తే ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. 100 మీటర్ల లోపు ఉన్న పర్వతాల వద్ద మైనింగ్కు గతంలో అనుమతులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గత ఆదేశాలను నిలిపివేస్తూ సీజేఐ ధర్మాసనం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అమికస్ క్యూరీని నియమించింది. ఆరావళిపై వివాదం దృష్ట్యా సుమోటోగా విచారణ చేపట్టింది. పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది సుప్రీం. గత నవంబర్ 20న సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే ఆరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే దాదాపు 90% ఆరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు. ఇక ఈ నిర్వచనంపై పలు విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశాన్ని తిరిగి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా ఆరావళి పర్వతాలు ఒక రక్షణ కవచం మాదిరిగా ఉపకరిస్తున్నాయని పేర్కొంది. దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు తెలిపింది. గతంలో సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది.